Good morning, guys. Look at the sky. అసలు అంటే క్లౌడీ ఉండే వెదరు. సో అందుకోసం ఇప్పుడు సన్ రైజ్ అయిపోయింది. సో సన్ ఇట్లా బయటకు వస్తున్నాడు చూడండి. ఆ క్లౌడ్స్ కలర్స్ చేంజ్ చేసుకుంటా సన్ బయటకు వస్తున్నాడు. దట్ లుక్స్ ఫెంటాస్టిక్. అసలు చాలా బాగుంది చూడడానికి విజువల్గా. అండ్ వెదర్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. అబ్బా ఫుల్ చల్లగా ఉంది. ఇట్లా ఐ డోంట్ నో ఇప్పటివరకు ఇట్లా ఉంటుందో కానీ చాలా బాగుంది. చిల్ అవుట్ అన్నట్టు మంచిగా ఉంది. టుడేస్ రైడ్ ఈజ్ లైక్ 360 కిలోమీటర్స్. యాక్చువల్గా అయితే వేరే రూట్లో వెళ్ళాలి, బట్ ఏమో ఆ రూట్ సీమ్స్ టు బి కొంచెం ఫారెస్ట్లో ఎక్కువ ట్రావెల్ ఉంది. సో ఎందుకు ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, వై షుడ్ ఐ టేక్ ఏ ఛాన్స్ అన్నట్టు ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ దట్ రూట్. సో దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ కంప్లీట్లీ హైవే. సీలం నుంచి వెళ్తున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బందీపూర్ ఫారెస్ట్ లోపల నుంచి వెళ్ళాలి. ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్ అగైన్ టు ఈసా. స్కేరీ ఉంటుంది, అంటే ఏదో వస్తుందని కాదు, బట్ స్టిల్ షుడ్ బి సేఫర్ కదా. అందుకు షుడ్ థింక్ అబౌట్ అవర్ సేఫ్టీ ఆల్సో ఫస్ట్. కాబట్టి ఇది కార్లో అయితే వెళ్ళిపోవచ్చు ఆ రూట్లో, కానీ బండి మీద కొంచెం రిస్క్. సో అంటే మీరు అందరు చూసుంటారు, ఒక వీడియో ఉంటుంది కదా, ఒక అతను వెనకాల టైగర్ పడుతుంది. ఆ వీడియో బందీపూర్ అదే ఆ బందీపూర్ రూట్లోనే. అంటే ఒక్కరికే అయింది, అందరికి అట్లా అవ్వదు. బట్ స్టిల్ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, ఎప్పటి నుంచో వద్దాము అనుకుంటున్నా. ఫైనల్లీ ఇప్పుడు అయింది. అండ్ ఐ హ్యావ్ టు సీ హౌ ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఐ వాంటెడ్ టు ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ దీస్ డేస్ అట్ ఈషా. బట్ అక్కడ స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ నాట్ అలౌడ్ అంట. 90% అయితే అక్కడ ఏం చూపించలేను. బట్ విచ్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు షో యూ గైస్. కానీ యాక్చువల్లీ మార్నింగ్ రైడ్ చాలా బాగుంది. అంటే ఇట్స్ లైక్ వెరీ సూతింగ్. మంచి రిలాక్స్డ్గా, చాలా కామ్గా, పీస్ ఆఫ్ మైండ్, అట్ ఈజ్. దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే రైడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి మేబీ అర్థమవుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అంటే ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ రైడ్ చేసి. మార్నింగ్ 4 o'clockకి లేచి మంచిగా ఫ్రెష్గా బాత్ చేసుకొని రెడీ అయ్యి అంతా రైడింగ్ గేర్ వేసేసుకొని స్టార్టింగ్ జస్ట్ అట్లా బ్లిస్ అవుతూ ఉంటాం. రెడ్ ఉంది ఏంటి ఐ డోంట్ నో, రెడ్ నెంబర్ ప్లేట్ ఫస్ట్ టైం చూసుకోండి. కార్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. గైస్ విన్నారు కదా ఇంతకు ముందు గిజ్ అని సౌండ్, అదే సౌండ్. మొత్తం మైక్ ఖరాబ్ అయింది. ఎట్లా అయిందో మైక్ రికార్డ్ కాలేదు. బేసిక్గా ఖరాబ్ అని చెప్పలేము కానీ, ఎందుకంటే దాని తర్వాత కొద్దిసేపు కుస్తీ చేస్తే ఆఫ్టర్ వెనే రియలైజ్ మధ్యలో ఎక్కడో రియలైజ్ అయినాక ఒకసారి కుస్తీ చేస్తే మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. సో మధ్యలో చాలా ఫుటేజ్ పోయింది. ఆల్మోస్ట్ ఒక 45 minutes to 50 minutes ఆఫ్ లాగ్ మొత్తం ఈ మైక్ ఇష్యూ వల్ల ఏం రాలేదు. మొత్తం బిస్కెట్ అయింది. ఇది ఫస్ట్ టోల్ గేట్ సెకండ్ డేలో. అసలు మంచిగా ఉండే వ్లాగ్ అంతా, అసలు మస్తు ఎంజాయ్ చేస్తుండే రైడ్ అంతా. బట్ మొత్తం మైక్ ఎంత బిస్కెట్ చేస్తుందంటే అంత బిస్కెట్ చేస్తుంది. సారీ గైస్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. సో నా ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు మై డెస్టినేషన్. మీకు బ్రేక్ఫాస్ట్ చూపించడానికి ఆయన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇదిగోండి ఇక్కడే చేసిన ఆనంద్ భవన్ డిలైట్ అని. బాగుంది, బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఇట్. దోశ ఇంకా వడ తిన్నా.
So now I am full, like I'm good to go for long time. I can keep this for long time. సర్వైవ్ అయిపోతాం. ఏబిడి అంట. మన జర్నీ ఇంకో 200 కిలోమీటర్స్, అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ డిస్టెన్స్ వచ్చినాం, ఇంకా హాఫ్ డిస్టెన్స్ పోవాలి. గుడ్ టు గో. ఐ షుడ్ రీచ్ దేర్ బై 4 o'clock. 200 కిలోమీటర్స్కి 4 hours చూపిస్తుంది గూగుల్ అంటే. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే అక్కడ రోడ్స్ కర్వీగా బాగాలేవా మరి ఏంటో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ షోయింగ్ 4 hours. చూడాలి హౌ ఇట్ గోస్ టు బి, హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి, చూడాలి. హలో, వెదర్ అయితే స్టిల్ ఇట్ ఈస్ క్లౌడీస్ ఉంది. మెల్లగా నేను వెళ్ళే వరకు ఇట్లనే ఉంటే బాగుంటుందని ఐఎమ్ హోపింగ్. బట్ వర్షం అయితే పడకూడదు. ఇట్లున్నా పర్లేదు కానీ వర్షం పడితేనే ప్రాబ్లం. చూద్దాం వాట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్ జర్నీ. వీ డోంట్ నో హౌ అడ్వెంచరస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అప్పుడే చైన్ ఆయిల్ స్ప్రే చేసిన, చైన్ లూప్ స్ప్రే చేసిన. యాక్చువల్లీ బాగానే డిస్టెన్స్ ట్రావెల్ చేసినాం కదా, చైన్ లూప్ చేయలేదు. సో అందుకు చైన్ లూప్ స్ప్రే తీసుకొచ్చిన నేను, రాయల్ ఎన్ఫీల్డ్ అని. సో అది లూప్ స్ప్రే చేస్తుండే. ఎయిర్ బ్రేక్ తీసుకున్నాను కదా, ఆ ఎయిర్ కోసం ఆగినా కదా, అక్కడే ఆగి చైన్ లూప్ కూడా చేసిన. దేని చిటపట చినుకులు పడుతూ ఉన్నాయి. సో I should stop vlogging and start closing the camera and keep it aside. I guess that's the better thing to do. ఎందుకంటే ఇది వ్లాగింగ్ సెటప్తో ఉంది, విచ్ ఈస్ నాట్ వాటర్ ప్రూఫ్. సో ఇట్స్ బెటర్ ఐ డూ ఇట్. సడన్గా ఎక్కువ వర్షం పడ్డదంటే బిస్కెట్ అవుతా. అలాంటి బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అవుతా కెమెరాలో వాటర్ పోయి. దేవియస్ సజ్జనం. ఫోన్ వాటర్ ప్రూఫే, బట్ స్టిల్ ఫోన్ని కూడా సేఫ్ గార్డ్ చేయాలి. బట్ ఇది ఎంతసేపు ఉంటుంది అనేది కూడా సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకంటే ఇందాక కూడా ఇట్లనే అనిపించింది, మళ్ళీ ఒక పర్టికులర్ డిస్టెన్స్ పోయినాక ఇట్ ఈస్ నార్మల్. ఏం లేకుండే. సో అందుకు ఇప్పుడు కూడా అట్లా ఉంటే అట్లనే ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ మీ అని నా ఫీలింగ్. చూడాలి. లేదు ఇట్ ఈస్ ఫాలోయింగ్. I'm stopping. కొబ్బరి చెట్లు చూడండి ఎట్లున్నాయి, అసలు మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇక్కడ. కలిసి కోకోనట్ నర్సరీ లాగా ఉంది అది. అండ్ చాలా సన్నగా ఉన్నాయి చెట్లు. మన దగ్గర కొంచెం దొడ్డుగా ఉంటాయి కదా, ఇక్కడ తాటి చెట్లులాగా ఉన్నాయి ఇవి. తాటి చెట్లు మన దగ్గర ఎంత సైజు ఉంటే అంత సైజే ఉంది, అంతే ఉంది వాటి దాని ఏమంటాం సైజ్. ఇప్పుడే వెనకాల కొంచెం వర్షంలాగా అయింది, పడ్డాయి బాగానే చినుకులు, బట్ తడిసేంత పడలేదు. సో కొంచెం రిస్క్ చేద్దాంలే, ముంగడికి వెళ్తే వర్షం ఉండకపోవచ్చు అనిపించింది వెదర్ చూస్తే, ఐ మీన్ క్లౌడ్స్ అవి చూస్తే. సో రిస్క్ చేద్దాంలే కొంచెం అని రిస్క్ చేసినాం, సక్సెస్ అయిపోయినాం.
సో నథింగ్. ఇక్కడైతే ఏం లేదు. అక్కడ వర్షం పడ్డది. నేను సెటప్ అయితే మొత్తం తీసేసి బ్యాగ్లో పెడదాం అనుకున్నా. ఆగుదామన్నా ప్లేస్ దొరకట్లేదు నాకు. ఎక్కడైనా బండి ఆపి ఆగుదామంటే ప్లేస్ దొరకలేదు. అందుకు నేను ఆగలే. సరే చూద్దాంలే, ఇంకొంచెం మంచి షెల్టర్ దొరికే వరకు అట్లీస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా. షెల్టర్ దొరికే లోపలే వర్షం ఆగిపోయినాయి. అవి ఆ క్లౌడ్ని దాటేసినాం. నిజంగా వెదర్ అయితే చాలా చాలా హెల్ప్ చేసిందబ్బా. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ వెదర్. ఇవి ఇట్లా వస్తుండేనేమో. నేను రూట్ అంతా ఈషా బోర్డ్స్ ఉంటాయేమో అనుకున్నా, ఈషా అని. బట్ ఎక్కడ బోర్డ్స్ అయితే ఏం కనిపిస్తలేవు. అక్కడెక్కడో ఒకటి చూసిన ఈషా 21 కిలోమీటర్స్ అని. తర్వాత అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. పెట్రోల్ బంక్ ఈషా దగ్గరలో ఉండదంటారా? తీసుకెందుకు? ఓకే, హెచ్పి ఉంది కదా 2 కిలోమీటర్స్లో. ఓకే, హెచ్పిలో కొట్టిద్దాం రండి. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనేది. జస్ట్ అయిపోయిందండి. పెట్రోల్ అయితే ఉంది, బట్ యాక్చువల్లీ కొట్టేయక్కర్లేదు, ఎందుకంటే రిజర్వ్లోకి రాలేదు కదా. రిజర్వ్లోకి వచ్చినాక కూడా ఇట్ విల్ గో ఫర్ 100 కిలోమీటర్స్. ఓకే ఫైన్, ఐ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ పెట్రోల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈషా ఫౌండేషన్కి విజిట్ చేశారా? ఇఫ్ ఎట్ ఆల్ చేస్తే డూ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కామెంట్స్. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉంది. అండ్ ఆల్సో నేను బండి మీద వస్తా అని ఎప్పుడు అనుకోలేదు. అంటే బండి మీద తిరుగుతా అనుకున్నా, కానీ బండి మీద ఈషాకి వస్తా అని అది సోలోగా ఐ నెవర్ థాట్. ఇట్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్. ఓహో మై గాడ్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. అది కూడా క్లౌడ్స్ చూడండి ఇట్లా టచ్ అని. OMG అంటారు దీన్ని. ఆహా, ఏ మేరా ఇండియా. ఆహా, అసలు ఏమని ఉందా వ్యూ. ఇట్లా క్లౌడ్స్ మొత్తం టచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండికేటర్ ఆన్ చేస్తున్నా, మర్చిపోయినా అంట ఆఫ్ చేయడం. తను చెప్పారు. థ్యాంక్ యూ భయ్యా. ఆహా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ చూడండి. ఓ మై గాడ్, ఆ పైకి ఎక్కాలి మంచిగా. ఆహా, ఏముంది, ఇది కదా కావాల్సింది మనకి, ఇది కదా కోరుకుంటున్నా నేను. ఆహా, మార్చ్లో ఇట్లాంటి విజువల్ చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలిసింది కొంచెం ఫారెస్ట్ లాంటి ఏరియా లోపల నుంచి అనుకుంటా. జిగ్జాగ్లు ఉన్నాయి చాలా. అమ్మా నమస్కారం. ఆహా, అది చూసాక నాకు ఇట్లా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది సడన్గా. మనం వచ్చే ముందు పడ్డది, సో సేఫ్ అయినా మనం తడవలే. బట్ వర్షం అయితే పడ్డది ఇక్కడ మంచిగా. ఇక్కడ చూస్తే ఫౌండేషన్ అన్నట్టు ఏం కనిపిస్తలేదు. ఇక్కడెక్కడ ఉందో సిమ్స్ క్వైట్ చాలా డెజర్టెడ్ ఉంది. ఏం అర్థం కూడా అవుతలేదు.
స్కేరీ కూడా ఉంది. అండ్ ఆల్రెడీ చీకటి అయిపోయింది. అంటే ఇక్కడ డ్యూ టు ఆ క్లౌడీ వెదర్కి 3 అయినా ఇట్ ఈస్ లైక్ 5 o'clock. ఓహో, ఈ ట్రీస్ ఇవన్నీ చూడండి ఎంత చల్లగా ఉంది తెలుసా. అసలు ఇట్ ఈస్ మంచి కోల్డ్ ఉంది. నేనైతే ఈ టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను చాలా హ్యూమిడ్ ఉంటుందేమో అమ్మో అనుకుంటుండే, బట్ ఇట్ ఈస్ లైక్ చిల్డ్, మంచిగా చల్లగా ఉంది. జస్ట్ బిఫోరే పడినట్టుంది వర్షం కూడా. నేను అప్పుడే చూస్తున్నా, నేను రోడ్డు చూస్తున్నా అంతా ఇటువైతున్నాను. ముంగట చూడండి ఎంత ఘోరం ఉంది. వావ్, దాట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఏం చెప్పాలి ఏం చెప్పకూడదో కూడా అర్థం కావట్లేదు. అది చూడనీకేనే అసలు ఇట్ ఈస్ లైక్ ఓ అన్నట్టు. ఇది ఇప్పుడు చూసినట్టుంది. సో ఇక్కడే కరెక్టే, పర్లేదు. మమ్మీ బాగానే తీసుకొచ్చింది. అది స్టాచ్యూ ఎప్పుడు వస్తుంది ఐ డోంట్ నో. వర్షం పడుతుంది, చలి కట్టి పడుతుంది. స్టే ఉంది. ఎట్లా పార్కింగ్ ఎక్కడ? స్టే లెఫ్ట్ వెళ్ళాలా? ఇంతమంది ఉన్నారండి. What's happening here? I don't know. Straight and left. ఇది 2-wheeler వర్షంలో వదిలేయడమేనా? అది స్టే ఉంది, ఇక్కడ ఉండాలి. కాటేజ్ నేమ్ ఇవ్వలే, ఇంకా పే చేయాలి. కాటేజ్ నేమ్ లేదు. బుక్ కరే కాటేజ్ నేమ్ ఇవ్వలే. ఇక్కడేనా?